ఉద్యోగ సమస్యలు కూడా నాకుండే, అది కూడా తీరిపోయాయి అన్నారు. వాస్తవం. నిజంగానే చాలా మంది చాలా కష్టపడి ఉద్యోగం చేసే వ్యక్తిత్వం, అవునమ్మా. మంచి చదువు, విజ్ఞానం, తెలివి అన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళకు వచ్చినట్టే వస్తుంది ఉద్యోగ అవకాశాలు, కానీ త్రుటిలోనే మళ్ళీ అది మాయమైపోయే పరిస్థితి. ఎందుకు అట్లా జరుగుతుంది? వాస్తవానికైతే అమ్మా, కొంతమంది ఎంతో పెద్ద చదువులు చదువుతారు, మంచి జ్ఞానశక్తి ఉంటుంది, మంచి సరస్వతి ఉంటుంది, కానీ ఎంత కష్టపడ్డా మనిషికి ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అదృష్ట బలం అనేది లేనప్పుడు యుద్ధం చేసినా కానీ ఫలితం ఉండదు. ఆ యుద్ధంలో మన్నన పొందలేని మానవులు చాలామంది ఉన్నారు. మనుషులు అనేది చాలా నలిగిపోతూ ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు, కొంతమందికి గ్రహస్థితి బలాలు అనుకూలంగా ఉండవు, కొంతమంది పుట్టుకలోనే కొన్ని దోషాలు ఉంటాయి. మనిషికి అన్ని సరస్వతి జ్ఞానాలు ఉన్నా కానీ అది సాధించే పట్టు లేకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మనసు నిరాశ చెంది ఏం చేయాలో తెలియని బాధలలో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. అలాంటి నలిగే వాళ్ళు ఎవరైనా సరే మనల్ని సంప్రదిస్తే వాళ్ళల్లో ఉండవలసిన సమస్య ఏంది, వాళ్ళ జీవిత చక్రానికి ఉండవలసిన అడ్డంకులు ఏంది, వాళ్ళు దేనివల్ల సాధించలేకపోతున్నారు, ఇంత విద్య ఉండి ఇంత తెలివి ఉండి సాధించటానికి ఎందుకు నిరాశ చెందుతూ ఉన్నారు అనేది మనం వాళ్ళని గమనించి వాళ్ళ స్థితిగతులు అనుకూలతలో చూసి వాళ్ళకి ఎంత చక్కటి పరిష్కారం అనేది మనం నడవడి చేసి వాళ్ళకి అనుకూలమైన ఫలితాన్ని మనం అందించే విధంగా మనం చేయొచ్చు.